సమయంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను మనం జాగ్రత్తగా చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఒక పత్రికలో నుంచి రాసినటువంటి పత్రికలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతి ఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భమును మనం శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారి గురించి ప్రారంభ దినాలలో తెలియపరచబడుతున్నటువంటి రోజులలో అనేకులను తన యొక్క గొప్ప పరిస్థితిలోనికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకునేటువంటి సందర్భంలో మోషే గురించి మనకు పరిచయం చేయటం జరుగుతూ ఉన్నది. ఈ మోషే ఎలాంటి వాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడో అదంతా మీ అందరికీ తెలుసు మోషే విషయం. అయితే మోషే పెద్దవాడు అయినప్పుడు, అంటే వయసులో పెద్దవాడైనప్పుడు అతడు తన యొక్క దృష్టిలో, తన ఆలోచనలలో ఒక ఆలోచన ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం ఆలోచిస్తున్నాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే కూడా, ఐగుప్తు ధనము అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ధనధాన్యాలు, ఐగుప్తులో ఉన్నటువంటి సంతోషాలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క భోగ భాగ్యములు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క భోగాలను అనుభవించాలని అతనికి అవకాశం వచ్చింది. ఏ విధముగా అవకాశం వచ్చిందంటే, మనం బాగా గమనించి ఆలోచిస్తే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఈ మోషే ఫరో దగ్గర ఫరో యొక్క కుమారుడిగా బ్రతుకుతూ ఉన్నాడు. అతను పెరిగి పెద్దవాడవుతూ ఉండగానే కొన్ని పరిస్థితులలో చూసినప్పుడు అతనికి సింహాసనం ఇవ్వాలని ఆ దేశపు రాజు ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమివ్వాలనుకున్నాడు? సింహాసనం. ఆ సింహాసనం వచ్చినప్పుడు ఆ ఫరో యొక్క అధిష్టానాన్ని నెక్స్ట్ నువ్వే తీసుకోవాలి, ఆ రాజ్యానికి నువ్వే వారసుడు కావాలి, ఐగుప్తు దేశాన్ని నువ్వే పరిపాలించాలి. ఎందుకంటే ఈ ఐగుప్తు దేశంలో అధికారము దేవుడు మోషే చేతిలో ఉంచాలని అనుకోలేదు, కానీ మోషేకు అవకాశం దక్కింది. ఎలాగంటే, మనము కొద్దిగా వెనుకపోయినప్పుడు ఆదికాండంలోనికి వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలించినటువంటి ఫరో, అక్కడ ఒక విషయంలో మనం చూసినప్పుడు ఏం రాయబడిందంటే, ఫరో ఆ దేశం మీద రాజుగా ఉన్నాడు, కానీ మిగతా బాధ్యతలన్నీ కూడా యోసేపు చూసుకొనుచూ ఉండెను అని రాయబడింది. అంటే ఐగుప్తు దేశాన్ని ఒక రాజుగా కాకుండా మిగతా అన్ని విషయాల్లో ఏలింది ఎవరు? యోసేపు. యోసేపు వంశంలో నుంచి, యోసేపు యొక్క బంధువర్గంలో నుంచి, యోసేపు యొక్క గోత్రమైనటువంటి ఇశ్రాయేలీలో నుంచి ఈ యొక్క వచ్చినటువంటి వ్యక్తే ఈ మోషే.
మోషే లేవి యొక్క గోత్రంలో నుంచి వచ్చినవాడు. ఈ లేవి ఎవరంటే యోసేపు యొక్క సహోదరులు ఒకడు. కాబట్టి మరలా ఇక్కడ యోసేపు మోషే ఏమనుకోవాలంటే, ఇదిగో మా పితరులు ఈ దేశం మీద పెత్తనం చేసి ఉన్నారు, ఇప్పుడు దేవుడు మరలా నాకు ఏదో ఒక రూపంగా ఇక్కడ ఏమిచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడని సింహాసనం మీద కూర్చోవాలి. ఈ రోజులలో మనము ఆలోచిస్తూ గమనిస్తూ ఉంటే మనకు సింహాసనం దక్కుతుంటే ఎవరు పోగొట్టుకోలేం, దాన్ని ఖచ్చితంగా కావాలనుకుంటాం. అది ఎవరు మనకి ఇస్తున్నాడంటే ఉన్నటువంటి అధికారం కలిగిన వ్యక్తి మన చేతులు పెట్టి, నీవు దీన్ని పరిపాలించడానికి అర్హుడివి, నీవు దీని మీద పెత్తనం చేయడానికి అర్హుడివి కనుక ఇదిగో ఈ సింహాసనాన్ని నువ్వు స్వాధీనం తెలుసుకొని ఐగుప్తు దేశాన్ని ఏలమని చెప్పినప్పుడు మోసే ఆలోచించాడు. ఏమని ఆలోచించాడంటే, అసలు దేవుడు నన్ను ఎందుకు పంపించాడు, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నేను ఈ లోకంలో పుట్టడానికి గల కారణం ఏమిటి, ఇదిగో నాతోటి ఉన్నటువంటి పురుషులందరూ కూడా చచ్చిపోతే నన్నే ఎందుకు బతికించాడు, ఆ నీటిలో నుంచి బయటకు తీసుకొని వచ్చిన నన్ను ఈ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఎందుకు దేవుడు పెంచాడని ఆలోచించడం ప్రారంభించాడు. అవకాశాలు వచ్చినప్పుడు తొందరపాటుగా తీసుకోకూడదు, ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంటే, దేవుడు ఎందుకు నాకు ఈ పరిస్థితిని తీసుకొచ్చాడు, దేవుడు ఎందుకు నన్ను ఈ స్థితిలోనికి నడిపించాడని ఆలోచించాలి. ఎప్పుడైతే మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు తెలియచేస్తాడు. అది జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా తెలియచేస్తాడు. ఏమని తెలియచేస్తాడంటే, నేను నిన్ను ఎందుకు ఈ ప్రాంతంలో నీకు పంపించాను, ఎందుకు నువ్వు ఈ కుటుంబంలో ఉంటున్నావు, ఈ కుటుంబంలో నువ్వు ఎందుకు పెంచాను, ఈ రోజు నీకు అధికారం ఎందుకు ఇచ్చాననేది దేవుడు ఖచ్చితంగా చెప్తాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం చూసినప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, దేనిని బట్టి, విశ్వాసమును బట్టి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. ఇక్కడ మోసే, అప్పటి వరకు మోసేకి ఏం తెలియదు, బాగా గమనించి ఆలోచించి పెరిగింది అక్కడ ఫరో కుమార్తె యొక్క కుటుంబంలో. ఫరో కుమార్తె యొక్క కుటుంబంలో పెరిగినటువంటి మోషే ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు అయినటువంటి దేవుని గురించి తెలుసుకున్నంత గొప్పడేం కాదు. మనం పెరిగిన ప్రాంతాలు, మనం నడిచిన ప్రదేశాలు, మనము తిరిగిన ప్రాంతాలు మనకు కొన్ని నేర్పిస్తూ ఉంటాయి. ఇప్పుడైనా ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఇంట్లో పెరుగుతున్నటువంటి మోషేకు దేవుడి గురించి తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఇక్కడ మనం గమనించి ఆలోచిస్తే మోషేను దేవుడు దర్శించింది ఎప్పుడు, బాగా ఆలోచించాను, ఎప్పుడమ్మా, అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక ఐగుప్తుని చంపినప్పుడు, తర్వాత ఇద్దరు హెబ్రీయులు కొట్టుకున్నట్టు వాళ్ళిద్దరి మధ్య గొడవ తీర్చడానికి పోయినప్పుడు ఐగుప్తుని చంపినట్టే నన్ను చంపుతావు అన్నప్పుడు అప్పుడు పారిపోయాడు మోషే. అంతకుముందు అయితే అతడు ఐగుప్తులోనే ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఈయన ఇశ్రాయేలీయుల యొక్క అవస్థను చూసినప్పుడు ఇతని మనసు తరుక్కుపోయింది. ఇశ్రాయేలీయుల యొక్క కష్టాలను చూసినప్పుడు ఇతని మనసులో తెలియని ఒక బాధ, తెలియని ఒక వేదన వేసింది. అయ్యో, ఈ ప్రజలకు ఎందుకు ఈ బాధలు, ఈ ప్రజలకు ఎందుకు ఈ కష్టాలని వాళ్ళ గురించి ఆరాధించినప్పుడు, ఇదిగో ఇలా పితరుల దేవుడు వీరిని ప్రాంతంలోనికి తీసుకొచ్చాడు, చరిత్రలోనికి తెలుసుకోవటానికి ఆరంభించాడు. ఎందుకు తెలుసుకోవాలంటే, ఒక పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ మోసే తెలుసుకోవాలనుకున్నాడు. అంటే కష్టాలలో ఉన్న ప్రజలకు ఆ బాధలు ఎందుకు వచ్చాయి, అలాంటి స్థితి ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నటువంటి మోసేకి ఏమర్థమైందంటే, ఇదిగో 400 సంవత్సరాల క్రితము పితరుడైనటువంటి యోసేపు ఇశ్రాయేలీయులకు ధాన్యము లేనప్పుడు, వారు కానానులో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి ఆహారం కొనటానికి ఎవరు వచ్చారు, ఇశ్రాయేలీయులు వచ్చారు. మొత్తం ఎంతమంది వచ్చారు, వాళ్ళు 70 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు, 70 మంది వచ్చారు ఆహారం కొరకు. ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళు ఇక్కడ స్థిరపడి చిన్నగా పెరిగి పెద్దవాళ్ళై యోసేపు కుటుంబంతో కలిసి వాళ్ళందరూ కొరక
పెరిగి పెద్దవాళ్ళై ఆ దేశంలో విచ్చలవిడిగా ఉంటూ ఉండగా విస్తరించిపోయినప్పుడు ఇక్కడ ఫరోకు ఏమనిపించింది, ఇక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల చేత బానిసత్వం చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు పెత్తనం చేశాడు యోసేపు, కానీ యోసేపుని ఎరుగని వేరొక రాజు అని రాయబడింది అక్కడ. ఎప్పుడైతే యోసేపుని ఎరుగని వేరొక రాజు ఆ ప్రాంతాన్ని ఏలుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు మన వాళ్ళు కాదు, వీళ్ళు పక్కన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళను బానిసలుగా చేసుకొని వాళ్ళ మీద పెత్తనం చేస్తూ వాళ్ళ చేత ఎట్టి శాఖని చేయిస్తూ వాళ్ళ చేత ఇబ్బందులు పెట్టిస్తున్న సమయంలో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేనికోసం అంటే అక్కడ ఆదికాండంలో మీరు రాయబడినప్పుడు అక్కడ మీరు తర్వాత చదువుకోండి, యోసేపు కానీ యాకోబు కానీ వాళ్ళతో ఏమని చెప్తారంటే, మన పితరుల దేవుడు ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నుంచి మరలా మనల్ని కానానులోనికి తీసుకెళ్తారు, ఖచ్చితంగా వెళ్తాడు. మీరు వెళ్ళేటప్పుడు చూడండి, ఆదికాండంలో చివరి మాటలు చెప్తాం మన మీద. ఆదికాండంలో ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చదువుదాం. 50:25 అని చూడండి. మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఏం చెప్పాడంటే ఇక్కడ, ఇదిగో ఖచ్చితంగా మన పితరుల దేవుడు మరలా మిమ్మల్ని దర్శిస్తాడు, అప్పుడు మీరు ఇక్కడ నుంచి ప్రయాణమై ఎక్కడికి ఆయన చెప్పిన కాడికి వెళ్ళే టైం వస్తుంది, అప్పుడు వెళ్ళేటప్పుడు నా ఎముకలు ఇక్కడ ఉంచకుండా తీసుకొని పోండి. ఇది ఎవరు గుర్తుపెట్టుకున్నారు? ఇశ్రాయేలు. మోషే అప్పుడెక్కడున్నాడు? మోషే తరం వచ్చేలోకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 400 సంవత్సరాలు పట్టింది. అప్పటిదాకా ఎక్కడున్నాడు మోషే? కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలీయుల యొక్క కుమారులతో ప్రమాణము చేయించుకున్నటువంటి యొక్క యోసేపు వీళ్ళు ఆ ప్రమాణాన్ని మర్చిపోవాలి. ఇప్పుడు నా తరం పోయినప్పుడు నా పిల్లల తరానికి చెప్తున్నారు, వాళ్ళ తరం పోయినప్పుడు వాళ్ళ పిల్లల తరానికి ఒకటి చెప్తున్నారు, మీరు మరలా ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా వెళతారు. వెళ్ళినప్పుడు యోసేపు ఎముకలను యాకోబు ఎముకలను తీసుకుపోవాలి. అంటే ఇన్ని సంవత్సరాలు యోసేపు యొక్క ఎముకలు ఏం చేశారు? భద్రం చేశారు. ఎక్కడ భద్రపరిచారు తెలుసు? ఎక్కడ భద్రపరిచారు? ఐగుప్తు దేశంలో భద్రపరిచాడు. ఏంటి అయ్యి? ఈజిప్టులో ఏముంటాయి? పిరమిడ్స్ అంటారు. పిరమిడ్స్ అవి ఏర్పరిచింది వీళ్ళే. ఎందుకంటే ఈ అన్ని సంవత్సరాలైనా, ఎన్ని వందల సంవత్సరాలైనా, ఎన్ని వేల సంవత్సరాలైనా లోపల ఉన్నటువంటి అస్థి పంజరం ఏమి కదులాడదు, అంత బాగా కట్టేస్తారు వాటిని. ఈ యొక్క వింతలలో ఒక ఇంతది. కాబట్టి ఆ పిరమిడ్స్లలో యోసేపు యొక్క సమాధిలో ఉంచారటని. కాబట్టి ఈ విషయము వాళ్ళ తర్వాత జరిగి ఇప్పుడు ఇశ్రాయేలీలకు విడుదల కాలం సమీపించినప్పుడు, వాళ్ళ యొక్క జీవితంలో విడుదల కలిగేటటువంటి సమయం వచ్చినప్పుడు దేవుడు మోషేను పంపించాడు. ఈ మోషే ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా బ్రతుకుతున్న ఈయన ఏం చేయడం ప్రారంభించాడు? చరిత్ర తెలుసుకోవడానికి ప్రారంభించాడు. ఇశ్రాయేలు దగ్గర పోయి, అసలు ఎందుకు మీకు ఈ కష్టాలు, ఎందుకు మీకు ఈ బాధలు, ఎందుకు మీకు ఈ సమస్యలు అంటే ఇశ్రాయేలీల గురించి ఆయన తెలుసుకోవటానికి ఆయన మనసు ఏమైంది? తహతహలాడుతుంది. అసలు ఎందుకు వాళ్ళ గురించి తెలుసుకోవాలి? వాళ్ళు ఎవరు? వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? కాదు. ఒకటే మనం గమనించాలి, ఇశ్రాయేలీల గురించి మోసే తెలుసుకొని, అంటే మన పితరుల దేవుడు మనల్ని ఇంత గొప్ప స్థితిలో ఉంచాడనమాట. మన దేవుడు మనకింత గొప్ప ఉన్నత స్థానంలో ఉంచాడనమాట. ఆయన మనల్ని ఒక స్థితిలోనికి ఉంచి మన జీవితాలను బాగు చేశాడనమాట. కాబట్టి మనము ఆయనను మరిచిపోకూడదు. అందుకేమన్నాడు తెలుసా? సర్వలోకానికి సృష్టికర్తవైన దేవా, నేను నిన్ను, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు. అందుకని ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు మోసే ధర్మశాస్త్రంలో మాట్లాడినప్పుడు ఆయన అక్కడే అంటాడు, ఇదిగో మీరందరూ నిజమైన దేవుని మాత్రమే ఆరాధించాలి.
బాగా గమనించి ఆలోచించండి. ఇప్పుడు మోషే ఈ చరిత్ర తెలుసుకొని నేను కూడా ఇశ్రాయేలీయుల దేవుని నేను కూడా ఆరాధించాలి కాబట్టి, ఆయన చెప్పింది నిజమే కాబట్టి ఆలోచించి మోషే ఏం చేశాడంటే, బాగా గమనించి ఆలోచిస్తే, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉంటావా, ఈ సింహాసనం మీద కూర్చుంటావంటే నాకు ఈ సింహాసనము వద్దు అన్నాడు. ఏదొద్దు అంటున్నాడు? మరి సింహాసనం కాకపోతే ఏంటంటే, ప్రజలు దురవస్థలో ఉన్నారు, ప్రజలు బాధలలో ఉన్నారు, ప్రజలు ఇబ్బందులలో ఉన్నారు, వీళ్ళని నేను విడిపించాలి. వీళ్ళని విడిపించాలంటే నేను ఈ సింహాసనం మీద కూర్చుంటే కుదరదు. మనందరం అర్థం చేసుకోవచ్చు, సింహాసనం మీద కూర్చొని మంచి పరిపాలన చేసి వాళ్ళందరూ నిలిపించవచ్చుగా. ఇది అవకాశమే కదా, అవకాశం కాదుగా, అవకాశమే. కానీ సింహాసనం మీదకి ఎక్కి మంచి పరిపాలన చేస్తే అక్కడ ఒప్పుకోరు. ఎందుకంటే అదంతా ఎవరి రాజ్యము? ఐగుప్తీయుల రాజ్యము. ఐగుప్తీయుల రాజ్యంలో నువ్వు సింహాసనం మీద ఎక్కితే ఐగుప్తులకు నచ్చినట్టే చేయాలి, కానీ ఇశ్రాయేలీలకు నచ్చినట్టుగా చేయటానికి ఒప్పుకోరు. అందుకని ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఇదిగో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసమును బట్టి? దేవుడు మరలా మా పితరులను మమ్మల్ని దర్శిస్తాడనే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, దేనికంటే? ఐగుప్తు యొక్క ధనము అంటే, ఇప్పుడు సహోదరి సహోదరులారా, ఐగుప్తులో ఉన్నటువంటి ధన ధాన్యాలన్నిటి మీద మోషేకి ఏమున్నది? సర్వహక్కు ఉన్నది. అతడు దాన్ని ఏలొచ్చు, దానిని స్వాధీనం చేసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు, అడిగేవాడు ఎవడు లేడు. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఇప్పుడు మోషే కాలంలో క్రీస్తు ఉన్నాడా? అది బాగా గమనించాలి. మరి క్రీస్తు లేకుండానే క్రీస్తు విషయమైన నిందను ఎందుకన్నాడంటే, మోషేను దేవుడు దర్శించడం అప్పుడు మోషే ఆలోచించింది ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలీలను విడిపించడానికే నన్ను తీసుకొని వచ్చాడు. ఎవరిని విడిపించడానికి? ఇశ్రాయేలీయులను విడిపించటానికే, ఇశ్రాయేలీయులను వారి యొక్క మార్గములలో నుంచి బయటికి తెప్పించడానికే నన్ను తీసుకొని వచ్చాడు. వీళ్ళు పడుతున్న బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఈ యొక్క కష్టాల్లో నుంచి విడిపించడానికే నన్ను తీసుకొని వచ్చాడని చెప్పేసి మోషే ఇశ్రాయేలీయులకు విడుదల కలిగించాలని ఐగుప్తులో ఉన్నటువంటి ధనాన్ని విడిచిపెట్టాడు. నిజంగా మనం ఆలోచించి గమనిస్తే, విలువైనటువంటి వాటి కోసం విలువ లేని వాటిని విడిచిపెట్టినా తప్పులేదు. విలువైనది ఏమిటి? దేవుని యొక్క రాజ్యం. విలువైనది ఏంటిది? దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆనందం. విలువ లేనిది ఏంటిది? ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం. ఇది విలువ లేనిది. ఎందుకంటే మీకు అందరికి అర్థం కావటానికి ఒక చిన్న విషయం చెప్తాను, బాగా గమనించి ఆలోచించండి. ఒక వ్యక్తి మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలోనికి వచ్చి మంచి పొజిషన్లోనికి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో కొంతమంది వెళ్ళి సువార్త చేస్తూ ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ఇచ్చి ఇది చదువు అని చెప్పారంట. ఆయన అన్నాడు, ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని, అసలు నేను ఎవరు అనుకున్నావు, నాకెందుకు ఈ బైబిల్ ఇస్తున్నారు, నేను బైబిల్ని తిరస్కరించేవాడిని, బైబిల్ అంటే నాకు అసలు నచ్చదు, బైబిల్ గురించి నాకు ఇష్టమే లేదు, మేము సిక్కులము, మాకు దీని గురించి అసలు అవసరం లేదని ఆ ఇంటిలోనికి వెళ్ళి బైబిల్ మొత్తాన్ని కాగితాలన్నీ పీకేసి వాటన్నిటిని ఒక కుప్ప పెట్టి ఆ కుప్పను తగలబెట్టేశాడు. మొత్తం తగలబెట్టేశాడు, ఏది లేకుండా తగలబెట్టేసి ఆ పై అక్కడ చూడు అది తీసుకెళ్ళి అక్కడ ఇసిరేశాడు. ఇసిరేసిన తర్వాత అతనికి ఆలోచన వచ్చేసింది. అతను పోయి కూర్చున్న తర్వాత ఆ యొక్క పుస్తకం అంటే బైబిల్ పుస్తకం పైన ఉన్నటువంటి అట్ట ఉన్నది కదా, అట్ట మీద ఉన్నటువంటి ఆ యొక్క పేరు చదివాడు. ఏమని చదివాడు అంటే పరిశుద్ధ గ్రంథం. ఆయన ఆలోచించాడు, నేను చదివినటువంటి ఏ పుస్తకాలలో పరిశుద్ధ గ్రంథం అని లేదు, అన్నిటికీ ఏదో ఒక పేరు ఉన్నది, దీని మీద పరిశుద్ధ గ్రంథం అని ఉంది, అసలు ఏందని చూద్దామని బైబిల్ కొనుక్కొని చదవటం ప్రారంభించాడు. చదివాడు. ఈ బైబిల్ మొత్తం చదివిన తర్వాత అతడు తీసుకునే తీర్మానం ఏంటంటే, నేను యేసు ప్రభు యొక్క శిష్యుడిని కావాలనుకున్నాడు. ఇప్పుడు బైబిల్ చదివిన తర్వాత ఆ తీర్మానం తీసుకున్నాడు. ఇదిగో
ఎవరు చెప్పని విధముగా, ఎవరు తెలియచేయని విధంగా, ఎక్కడ ఏ మతంలో ఎక్కడ లేని విధముగా ఇక్కడ గొప్ప అనుభూతి ఉన్నది, ఇక్కడ గొప్ప కార్యములు ఉన్నది. మానవ జీవితానికి ఒక ఆదర్శం ఇక్కడే ఉన్నది. మనము ఈ మార్గంలో వెళితేనే పరలోకం వెళతాము. కాబట్టి ఆ మార్గాన్ని వెతకటానికి బైబిల్ చదివి ఆ మార్గంలోనికి వచ్చేసాడు. ఆ మార్గంలోనికి వచ్చినటువంటి ఆ వ్యక్తి తదుపరి కొన్ని రోజులకి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర అతడు గొప్ప ధన సంపన్నుడు, అంటే గొప్పగా ధనం కలిగిన వాడు. ఎందుకంటే అతడు చదువుల కొరకై, పై చదువుల కొరకై ఇంగ్లాండ్లోని లండన్ వెళ్ళినటువంటి వ్యక్తి. ఇంటికి వచ్చినాడు, బాగా చూశాడు. చూసిన తర్వాత వాళ్ళ యొక్క ఆస్తి, ఐశ్వర్యం, సంపద కొన్ని కోట్లలో ఉంది అప్పట్లోనే. ఇంటికి వచ్చి ఈ బైబిల్ తీసుకొని వచ్చి, నేను ఇదిగో ఉద్యోగం చేయను, ఏమి చేయను, నేను దేవుని సేవ చేస్తానంటే వాళ్ళందరూ ఒకటే మాట అన్నారు. ఇంట్లో వాళ్ళు, తన తల్లి, తన తండ్రి, తన భార్య, అంటే తనకున్నటువంటి భార్య కానీ బంధువులు కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే, అస్సలకి నీవు ఏం మాట్లాడుతున్నావు? మనం ఎవరిమి? సిక్కులము. మనము ఈ యొక్క క్రైస్తవులము, ఎవరో తక్కువ వాళ్ళు, వాళ్ళ మతాన్ని మనము, వాళ్ళకి సంబంధించిన దేవుని మనం ఆరాధించడం ఏంది? నీకేమన్నా పిచ్చిలేసిందా? నీకేమన్నా వెర్రి పట్టిందా? ఎందుకు నువ్వు ఇలాంటి స్థితికి వెళ్ళిపోయావని వాళ్ళందరూ కూడా ఆయనను తిరస్కరించడం ప్రారంభించారు. అప్పుడు ఆయన ముందొచ్చి ఆయన ఒక పక్క నిలబెట్టి, ఇదిగో లక్షల కోట్ల రూపాయలు కలిగినటువంటి ఆస్తి ఈ పక్క ఉన్నది, ఈ పక్క ఈ బైబిల్ పుస్తకం ఉంది, నీకేది కావాలని అడిగారు ఆయన. నీకేది కావాలో చెప్పు. కోట్లు కలిగిన ఆస్తి ఆ బైబిల్ పక్కన పెట్టి వచ్చేస్తే ఈ ఆస్తికి నువ్వు వారసుడు అవుతావు. ఇదిగో ఈ బైబిల్ కావాలంటే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను అనగానే ఆయన ఏమన్నాడంటే, అయ్యా, మీ ఆస్తి, మీ సంపద, మీ ఐశ్వర్యము, మీ బాంధవ్యము, ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటి? దేవుడు. ఆ దేవుడు ఉంటేనే ఈరోజు నేను బతికాను. ఆ దేవుని దయ వల్లే మీరు బ్రతికారు. ఆ దేవుడు ఉంటేనే నాకు తండ్రి ఉన్నాడు. ఆ దేవుడు ఉంటేనే నాకు తల్లి ఉన్నది. ఆ దేవుడు ఉంటేనే నాకు మీరందరూ ఉన్నారు. అదే దేవుడు లేకపోతే నేను లేను. నేనే లేకపోతే ఈ ఆస్తి, ఈ ఐశ్వర్యము, ఈ సంపద ఎవరు అనుభవిస్తారు? అసలు మీ కొడుకుని ఎవరంటారు? అందుకని ఆయనే కావాలని బైబిల్ పట్టుకొని వాటన్నిటిని వదిలేసి వచ్చేసాడు. ఏది అవసరం లేదో మొత్తం వదిలేసి బైబిల్ తీసుకొని వచ్చాడు. ఆయనే మనందరం చూసినటువంటి చాలా విషయాలు మనం చూసినప్పుడు, గమనించినప్పుడు, భక్త సింగ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చరిత్ర ఎంత గొప్పది. ఎందుకంటే దేవుని కోసం మనం వచ్చేటప్పుడు ఎన్నో వాటిని వదిలిపెట్టాలి. ఎందుకంటే విలువైన వాటిని పొందుకోవాలంటే విలువ లేని వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కాబట్టి ఇక్కడ మోషే గారు ఏం చేశాడు? విలువైనటువంటి పరలోకాన్ని చూశాడు, విలువ కలిగిన ఆ రాజ్యాన్ని చూశాడు, విలువ కలిగిన ఆ రాజ్యంలో నేను నివసించాలని చూశాడు. కాబట్టి ఆ రాజ్యం కావాలంటే ఈ లోకం అవసరం లేదు అన్నాడు. ఈరోజు ఆ రాజ్యము కావాలి, ఈ లోకము కావాలంటే కుదరదు. అందుకనే చూడండి, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా విలువ లేని వాటి కోసం తహతహలాడుతున్నారు, విలువ లేని వాటి కోసం పరుగులు తీస్తున్నారు, విలువ లేని వాటి కోసం రాత్రింబగులు ప్రయాసపడుతున్నాడు. అయితే ఈరోజు మోసే మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, విలువైన వాటి కోసం నీ జీవితాన్ని ఖర్చు పెట్టాలి, కానీ విలువ లేని వాటి కోసం నీ జీవితాన్ని ఖర్చు పెట్టుకోవద్దు. సంతృప్తి లేని జీవితాలు, ఆనందం లేని జీవితాలు, జీవితంలో తనకు తృప్తి లేని బ్రతుకులు, సమాధానం లేని, నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతూ చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అదే చెప్తున్నారు. ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే అక్కడ ఏమన్నారు తెలుసా? ఇదిగో క్రీస్తు నిమిత్తమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము, ఏంటంట అల్పకాలం. అల్పకాలం అంటే కొంచెం, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే కాలం ఇది. ఈరోజు ఉంటున్నామంటే రేపు పొద్దుటికి ఉంటామో లేమో తెలియదు. ఎలాంటివి చూడండి, ఇప్పుడు ఇదిగో ఇంతకుముందు మనం పెడితే వచ్చింది, మళ్ళీ ఎమ్మటే రాలేదు. ఇది క్షణము. మనం అనుకుంటాం ఇయే శాశ్వతం అనుకుంటాం. ఈరోజు ఉండొచ్చు, రేపు బావచ్చు. ఈరోజు మనకి ఎన్ని ఉండొచ్చు, రేపు పొద్దున ఏమీ లేకుండా ఉండొచ్చు. ఈరోజు వీళ్ళందరూ మన చుట్టూ ఉండొచ్చు, రేపు ఒక్కళ్ళు కూడా మనల్ని పట్టించుకోకుండా వెలివేయచ్చు. ఇదంతా అల్పకాలం. మనం అనుకుంటాం భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధుమిత్రులు, సహోదరులు, ఇదంతా అల్పకాలం. ఎందుకంటే దేవుడు ఉంటేనే
ఇవన్నీ ఉండేది. అందుకని ఆయన ఏమన్నాడంటే అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో అంటే దేవుని ప్రజలతో ఉంటే ఏమొస్తాయి? శ్రమలు. దేవుని ప్రజలతో ఉంటే ఏమొస్తాయి? ఇబ్బందులు. దేవుని ప్రజలతో ఉంటే ఏమొస్తాయి? అవమానాలు. దేవుని ప్రజలతో ఉంటే ఏమొస్తాయి? నిందలు. దేవుని ప్రజలతో ఉంటే ఏమొస్తాయి? నీకు విలువ ఉండదు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుని ప్రజలతో నింద. ఈరోజు లోకంలోకి మనుషులు ఎలా మారిపోయారంటే దేవునిలో ఉంటే విలువ ఉండదు కాబట్టి దేవుని విడిచి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. తెలుసా? నిజంగా చెప్తున్నాను. ఆస్తి కోసము, బాంధవ్యాల కోసము, డబ్బుల కోసము, బంధువుల కోసము, పేరు ప్రఖ్యాతి కోసము దేవుని విడిచి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటంటే యాడికి పుడితే దేవుడే కదా, ఎక్కడుంటేములే, మేము ప్రార్థన పోకపోతేములే, కొంపలే మునిగిపోతే అంటే మనుషుల దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలని దేవుని పక్కన పెట్టేస్తున్నారు. కావాలంటే చూడండి, ఒక ఆదివారమైనా, ఒక సోమవారమైనా, ఒక ప్రార్థన సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మనం మనుషులకు ప్రాధాన్యత ఇస్తాం కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. అందుకని ఈరోజు చాలా మంది ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దేవుడు తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే అల్పకాల పాప భోగము కోసం నీ విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మనిషి జీవితము చాలా విలువైనది. ఎంత విలువైనదంటే ఎంతో మందికి లేని ప్రాధాన్యత ఈరోజు నీకు ఇచ్చారు. ఎంత ప్రాధాన్యత తెలుసా? మీ అందరికి బాగా అర్థం కావటానికి ఎంతో మందికి లేని ప్రాధాన్యత మోషేకి ఇచ్చాడు. ఏందా ప్రాధాన్యత చెప్పండి, బాగా ఆలోచించండి. ఏమిటి ఆ ప్రాధాన్యత? ఇప్పుడు నేను ఆలోచించాను, బైబిల్ గ్రంథాన్ని ఆలోచించాలి మీరు చదువుతున్నప్పుడు. ఏమిటి ఆ ప్రాధాన్యత? 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరూ ఒకళ్ళనొక్కళ్ళను చంపేస్తుంటే ఆ మగపిల్లలలో ఏ మగపిల్లవాడిగా నేను అయి ఉంటే అసలు నేను పెరిగి పెద్దవాడినే కాదు. కాబట్టి నా మీద దేవుని దృష్టి ఉన్నది, నా మీద దేవుని ఆలోచన ఉన్నది, నా మీద దేవుని ఒక్క ఉద్దేశం ఉన్నది కనుక నన్ను బ్రతికించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి నేను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి. అది ఆ యొక్క తపన. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎన్నో శుక్రకణాలు రాలిపోయి ఎన్నో ఉన్నటువంటి ఈ శుక్రకణాలు ఒకదానికొకటి పడిపోయిన తర్వాత ఏదో ఒకటిగా ఉన్నటువంటి మనము తల్లి యొక్క అండంతో కలిసి బయటకు వచ్చాం. దేనికి వచ్చాం? తినటానికి, తాగటానికి, లోకంలో జీవించడానికి అనుకుంటున్నారేమో. ఏమి తినుదుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏటి కోసమే బ్రతుకుతున్నట్టుగా ఉన్నారు చాలా మంది. వాళ్ళకి అర్థం కాలా. ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ రోజు బతుకుతున్నాం, రేపు పొద్దున బతుకుతాం, ఎల్లుండి బతుకుతాం, ఏదో ఒకటి సాధించుకుందాం అనేటట్టు బతుకుతున్నారు. కానీ మనిషి జీవితం విలువ మనిషికి తెలియదు. మనిషి జీవితం విలువ మనిషికి తెలియదు. వానిలో ఉన్న గొప్పతనం వాడికి తెలియదు. అందుకనే విలువైన నీ జీవితాన్ని విలువ లేని వాటి కోసం ఏం చేస్తున్నారమ్మా? పణముగా పెట్టేస్తున్నారు. పాపం కోసం చూడండి, జీవితాలను త్యాగాలు చేసుకుంటున్నారు, బ్రతుకులను పాడు చేసుకుంటున్నారు, పాపాలకు బానిసలైపోయి నాశనానికి దగ్గరైపోతున్నారు. ఆ నాశనానికి దగ్గరైపోయి చివరికి ఏమంటున్నారంటే ఎవరు మంచోళ్ళు ఉన్నారనే రోజుకి వచ్చేసారు. ఈరోజు ఎవరు మంచోళ్ళు ఉండరు అంటే మోషే ఐగుప్తు ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను చూసినప్పుడు మోసే మనసు ఏమైందమ్మా? దొరుక్కుపోయింది. అయ్యో, వీళ్ళు ఎంతటి బాధలలో, ఇలాంటి కష్టాలలో, ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే నేను 3 పూట్ల తిని శుభ్రంగా నిద్రపోవటానికి నాకు అసలు ఎలా మనసు వస్తుంది? అలాంటి మనసు నాకు లేదు. అందుకనే నేను కూడా వాళ్ళను బయటికి తీసుకురావటానికి వాళ్ళతో కలిసి ఉండాలనుకుంటున్నాను. ఈరోజు నీకు నాకు దేవుడు తెలియజేస్తున్నాడు. పాపం అనే ఊబిలో లోకం చిక్కుకున్నది, పాతాళానికి చేరువైపోయింది. అనేకమైన తప్పుడు మార్గాల్లో, నాశనకరమైన మార్గాలలో మనుషులు తిరుగుతూ ఉండగా వాళ్ళ పరిస్థితులన్నీ కూడా పాతాళానికి చేరువవుతూ ఉండగా ఈరోజు నువ్వు నేను ఒక మోసేలాగా దేవుడు బయటికి పిలుచుకున్నాడు. మనం అంటే ఒక మోసేలాగా మనం ఆలోచించాలి. మోసే ఎక్కడున్నాడు? ఆలోచించేటప్పుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు మీరు? ఎక్కడుంటున్నాడమ్మా మోసే? ఆలోచించినప్పుడు ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఇంటిలోనే కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఈరోజు మనం ఉన్నాం, మనం ఇక్కడే ఆలోచించాలి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎందుకున్నారు? ఇలాంటి మా పరిస్థితులు ఇలా జీవితాల్లోకి ఎందుకు వచ్చాయి? ఇలాంటి నరకయాతనలోనికి వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయారు. అయ్యో, వీళ్ళ జీవితాలలో వీళ్ళకు అసలు తెలుసా తెలియదా? మనకు అర్థమవుతుందా? ఒక 10 నిమిషాలు ఆకలికి తట్టుకొని బ్రతికే మనుషులం కాదు మనం.
40 రాత్రులు 40 పగుళ్ళు మోషే ఆకలితో అలమటించిపోయాడు. దేనికోసం? వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా పంచపక్ష పరవాణాలు నీ కోసం రెడీ చేయబడ్డాయి, వచ్చి ఆనందంగా తిని సుఖించి ఆనందించమంటే ఆ యొక్క నడికట్టు భుజాన్ని వేసుకొని ఎక్కడో అరణ్యంలోనికి పరుగులు తీసుకొని పోతున్నాడు. నువ్వు ఇక్కడ ఉంటే నీకు సంతోషం, కానీ అక్కడికి వెళ్తే నీకు బాధ. ఇప్పుడు సంతోషం కావాలా, బాధ కావాలా? నన్ను దేవుడు పిలుచుకోవటానికి నాకు ఒక సమయం ఉన్నది. నన్ను దేవుడు ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి వేరు. ఈరోజు నేను ఐగుప్తు దేశంలో ఇక్కడ కూర్చోవచ్చు, ఇంట్లో ఉండొచ్చు. పరో ఇంట్లో ఉంటే నాకు ఆనందం ఉంటుంది, నాకు సంతోషం ఉంటుంది, ఆకలి అంటే తెలియకుండా నేను బతకొచ్చు. కానీ నన్ను దేవుడు పంపించినందుకు కాదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తులో ఉన్నటువంటి మోషే ఇశ్రాయేలు ప్రజల అవస్థను చూసినప్పుడు మోషే మనసు ఏమైంది? తరుక్కుపోయింది. ఈరోజు నీ మనసు ఎలా ఉంది? ప్రజల పరిస్థితులు చూస్తున్నప్పుడు వాళ్ళను మనం రక్షించడానికి బయటకు వచ్చాం. వాళ్ళను రక్షణ మార్గంలోనికి తీసుకురావడానికి దేవుడు మనల్ని పిలుచుకొచ్చాడు. వాళ్ళ గురించి మనం ఏదేదో చేయాలని కాదు, వాళ్ళ మీద మనం ఏదో పగ తీర్చుకోవడానికి కాదు పుట్టింది. మనం దేనికి పుట్టించాడు? పాడైపోతున్న దానిని రక్షించడానికి పుట్టాడు. ఈరోజు ఎంతమంది పాడైపోతున్నారో చూడండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. మనం అప్పుడప్పుడు చూస్తాం, ఇదే శాశ్వతమని విర్రవీగుతూ నాకు ఏమిలే, నాకేమవుతుందని అహంకారంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నీకున్నదంతయు హెచ్చించి జ్ఞానమును సంపాదించుకొనుము. నీకున్నదంతయు హెచ్చించి నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకొనుమంట. ఎందుకు చెప్తున్నాడంటే ప్రియ సహోదరి సహోదరులారా, మోషే మనస్సులో అనిపించింది, ఏ ఒక్కరూ నాశనానికి పోవటం నా దేవుడికి ఇష్టము కాదు. ఈరోజు మన మనసులో అనిపించాలి, ఈరోజు మన ఆలోచనలోకి రావాలి. ఎంతమంది గురించి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఎంతమంది కొరకు నువ్వు ప్రయాసపడగలుగుతున్నావు? ఎంతమందికి నువ్వు దేవుని సువార్తను అందించగలుగుతున్నావు? ఎంతమందిని దేవుని మార్గంలోనికి రప్పించడానికి నీ వంతు సహాయం నువ్వు చేయగలుగుతున్నావు? మనం అనుకుంటాం దేవుడు చూసుకుంటాడు కాదనటం లేదు. దేవుడు మార్చేవాడైతే, దేవుడు రక్షించేవాడైతే, దేవుడు బయటికి తీసుకొచ్చేవాడైతే దేవుడే తీసుకురావాలి, కాదని కాదు. కానీ అక్కడ ఏం జరిగింది? మోసేని ఎందుకు లేవనెత్తాడంటే మోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఈరోజు మనకు మార్గదర్శకంగా మోసేని నిలబెట్టాడు. ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉండవలసిన మోషే ఆ సింహాసనాన్ని దిగి కిందకు వచ్చాడు, నశించిపోతున్న ప్రజలను బయటికి తీసుకురావడానికి. ఈరోజు మనం దేన్ని దిగి రాగలుగుతున్నాం? మన స్థితిని దిగ్గలుగుతున్నామా? మన పరిస్థితిని దిగ్గలుగుతున్నామా? మన యొక్క ఉన్నటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో నుంచి మనం తగ్గించుకొని వీళ్ళ కోసం మనము ప్రయాసపడగలుగుతున్నామా? ఆలోచించండి. మనం ప్రయాసపడలేకపోతున్నాం. మనం అనుకుంటాం మనం చెప్తే మారడేమో, మారకపోని ఇన్ని ఎనగపోని. కానీ ఒక బాధ్యత ఏంది? బైబిల్ ఏం చెప్తుంది? చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. నువ్వు నిజముగా వీరిని ప్రేమించే వాళ్ళవైతే, నువ్వు నిజముగా వీళ్ళ మీద నీ మనసు ఉంటే, సహోదరులను ప్రేమించే మనసు నీకుంటే, క్రీస్తుకు కలిగిన మనసు నీలో ఉంటే ఈ ప్రజల కోసము ప్రయాసపడాలి. ఎలాగంటే పౌలు గారిని దెర్బే అనే ప్రాంతంలోనికి సువార్తకి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో సువార్త చేయడానికి పౌలు గారు పోయినప్పుడు పౌలు గారిని ఏం చేశారు తెలుసు? వాళ్ళందరూ రాళ్లతో కొట్టారు. ప్రతి ఒక్కరూ రాళ్లతో కొట్టారు. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు తన శరీరం నిండా గులక రాళ్లతో కొట్టిన గాయాలే. ఈ గాయాలతో అక్కడ పడిపోయినటువంటి పౌలు గారిని వీళ్ళందరూ కూడా ఏడ్చకపోయి గోడ అవతల పక్కన పడేశారు, చచ్చిపోయాడేమని. కొంతమంది తన యొక్క శిష్యులు వచ్చి మరలా పౌలు గారిని లేపుకొని తీసుకొని పోయిన తర్వాత ఉదయకాలం కాగానే, రాత్రి కాదు ఉదయకాలం కాగానే ఏం చేశారంట? మరలా రెడీ అయ్యి సువార్తకి వెళ్ళిపోతున్నాడంట. శరీరం నిండా గాయాలే, శరీరం అంతా కొట్టబడింది. మరి ఎందుకై అలబలుగుతున్నామంటే ఈ ప్రజలు పాడైపోతున్నారు, వీళ్ళందరూ నాశనం అయిపోతున్నారు. నాకున్న సమయము కొంచెమే, ఈ కొంచెంలో నేను ఎంతమందిని రక్షించగలిగితే అంతమందిని రక్షించాలి, వీళ్ళకి వెళ్ళి దేవుడి గురించి చెప్పాలి అని ఒక తపనతో ప్రతి వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పగలుగుతున్నారు.
అదే పౌలు గారు. ఎందుకు పౌలు గారు మనసు అలా మారిపోయిందంటే, ఏథెన్స్ అనేటువంటి ఒక ప్రాంతంలోనికి పౌలు గారు వెళ్ళి చూసినప్పుడు ఆ ప్రాంతం అంతా ఏమైందంట, విగ్రహములతో నిండిపోయి ఉన్నది. ఏథెన్స్ పట్టణంలో ఇంచుమించు ఒక 10,000 మంది 15,000 మంది ఉంటే, బాగానండి, ఇంచుమించు 10,000 మంది 15,000 మంది ఉంటే, ఆ ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహములు ఇంచుమించు ఒక 20-30 వేలు పైనే ఉంటాయంట. ఒక్కొక్క మనిషి నలుగురిని ఆరాధించినా అవి తగ్గవు. అన్ని విగ్రహాలు నిండిపోయినాయి అంట ఆ దేశం నిండా, ఆ పట్టణం నిండా. ఆ పట్టణంలోనికి పోయి నడిచిపోతూ ఉంటే, ఆ మార్గం అంతటిని చూస్తూ ఉంటే పౌలు గారు మనసు ఏమైందంట, తరుక్కుపోయింది. అయ్యో, ఏంది ఇంత పరిస్థితిలో ఉన్నారు ప్రజలు, వీళ్ళు విలువైన దాన్ని ఎతికేటువంటి మార్గంలో లేరే, వీళ్ళకి సత్యమైన మార్గం తెలియజేసే వాళ్ళు లేరే, నేను తెలియజేయాలని నాకు ఆలోచన కలిగి వెళ్ళాడు అక్కడికి. రోజు మనకెందుకు అనుకుంటాం, మనకేం అవసరం అనుకుంటాం. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏథెన్స్లో ఉన్నవారులారా, మీ యొక్క పరిస్థితులను చూసినప్పుడు, మీ యొక్క స్థితిగతులను చూసినప్పుడు, మీ ప్రతిమలలో ఒక దాన్ని చూసినప్పుడు మీరేమి చెప్తున్నారు తెలుసా, తెలియబడిన దేవునికని రాయబడినట్టుగా నాకు అర్థమైంది. మీరు సత్యమును వెతికేటువంటి మార్గంలో ఉన్నారు, సత్యమును అన్వేషణ చేస్తున్నారు, ఆ సత్యము ఎక్కడుందని వెతుకుతున్నారు. కానీ ఈరోజు ఆ సత్యము నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆ సత్యమే, ఆ మార్గమే, ఆ జీవమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని చెప్పారు వాళ్ళందరికీ. ఈరోజు భారతదేశంలో ఉన్న మనం చాలా మంది కూడా చూస్తూ ఉంటే సత్యాన్వేషణలు వెతుకుతున్నారు. ఒకటి లేదు, రెండు కాదు, ఇంచుమించు 1,140 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి మన దేశ జనాభాలో 3 కోటి దేవతలు ఉన్నారు. ఒక్కొక్కరికి లెక్క పెట్టుకుంటే ఎంతమంది ఉంటారు? ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఎటలు ఎదుగుతూ తడువులాటలో ఉన్నారు. ఇంకా సత్యమైనలకు అంత అవగాహనలోనికి రాలేదు. అందుకన్నాడు యేసు ప్రభు, ఎవరు కూడా నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈయన చెప్తున్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఆ జీవాన్ని పొందుకోవాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి, ఆ మార్గంలోకి వెళ్ళిపోవాలంటే నీకు ఉన్నదాన్నంతా పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ విలువ లేని దాని కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా విలువైన దానికోసం నీ జీవితాన్ని ఖర్చు పెట్టుకుని ముందుకు సాగాలి. మోసే అదే అన్నాడు. నిజంగా ఆ మాట చదివినప్పుడు నేను చాలాసార్లు ఆలోచించినప్పుడు ఆ మాట నాకు భలే కనిపించింది. ఏమన్నాడంటే, నా జీవితము చాలా విలువ కలిగినది, మనిషి జీవితము చాలా విలువ కలిగినది. విలువ కలిగిన ఈ జీవితమును విలువ లేని వాటి కోసం పాడు చేసుకోకూడదు. విలువ కలిగిన నా బ్రతుకును విలువ లేని వాటి కోసం నేను పాడు చేసుకోకూడదు. కాబట్టి ఈరోజు నా బ్రతుకు విలువ కలిగింది. విలువ కలిగినటువంటి ఈ బ్రతుకును విలువగా బ్రతకాలంటే విలువ కలిగిన దేవుని వైపు నేను వెళ్ళాలి. ఆయనే యేసుక్రీస్తు వారు. అందుకేమన్నారు తెలుసా, ఇదిగో క్రీస్తును సంపాదించుకుని నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుంటేనే అని రాయబడింది బైబిల్ గ్రంథంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. క్రీస్తును సంపాదించుకోవాలి. ఎన్ని పోగొట్టుకున్నాడు, ఏది పోగొట్టుకున్నాడు, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా ప్రతిదాన్ని పోగొట్టుకొని క్రీస్తుని ఎన్నుకున్నాడు ఆయన. ఈరోజు నీవు నేను మనందరం కూడా గ్రహించవలసింది ఒకటి ఏంటంటే, యేసు ప్రభుని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఆయనను పొందుకున్న మనము అనేకులు ఆయన మార్గం లేక ఎతుకలేక వెళ్ళిపోతూ ఉన్నారు. వారందరికీ ఆయన గురించి తెలియచేయాలి. ఇలా తెలియచేయటం వల్ల మనకేం ప్రయోజనం పడుతుందంటే, విలువ కలిగిన మన జీవితము విలువైన దాన్ని వెంబడించినప్పుడు, ఆ విలువలో మనం ప్రవేశించినప్పుడు, ఆ మహిమ రాజ్యంలో మనం ఉన్నప్పుడు అప్పుడు దీని విలువ అర్థమవుద్ది. ఈరోజు మనం అనుకుంటాం, డబ్బులు పోగొట్టుకుంటున్నామే, బాంధవ్యాన్ని పోగొట్టుకుంటున్నామే, లోకాన్ని పోగొట్టుకుంటున్నామే, మనసులను పోగొట్టుకుంటున్నామే, వీళ్ళందరూ ఏమన్నా అనుకుంటారో అనుకుంటాం. వీళ్ళందరూ ఏమనుకోరు. ఏది అనుకున్నా ఒకరోజు మరలా వీళ్ళందరూ ఆలోచించవలసిన వాళ్ళే. కానీ దేవుణ్ణి నువ్వు గుర్తిస్తే ఎవరు ఏది పోగొట్టుకున్నా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా ఆయన ఉంటే సమస్తము నీకు ఉన్నట్టే. కాబట్టి ఈరోజు నీతో నాతో బైబిల్ చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, క్రీస్తును సంపాదించుకోవటానికి ఏది ఉన్నా లేకపోయినా ఆయన ఉంటే అది చాలు. అందుకని మోషే అంటున్నాడు, క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుటమే మేలు, అల్పకాల పాపభోగాన్ని విడిచిపెట్టేశాడు. ఈరోజు మన జీవితంలో మనము కూడా
దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన ప్రజలను ఆయన వైపు నడిపించి ఆయన రాజ్యానికి వారసులుగా మారుద్దాం. అలాంటి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచినట్టయితే